ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలసలు అనేది కూడా నివారించాలని ఆ గ్రామంలోనే అడిగిన 14 రోజుల్లోనే ఎవరికైనా కానీ పని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో నిర్బంధంగా కూడా ఇవ్వాల్సిందే ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో వచ్చి 90% వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే నిధులు, 10% వచ్చి రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కూడా చేరుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆనాటి కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లోనూ, తమిళనాడులో 5 జిల్లాలు ఇవన్నీ కూడా ఆ రోజు చట్టంలో మొట్టమొదటి బిల్లులో కూడా చేయడం. ఈ జిల్లాలోనే ఆ రోజు ఉండే ప్రధానమంత్రి గారు కానీ, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, అలాగే ఆ రోజు ఉండే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ రఘువంశ ప్రసాద్ గారు అందరూ వచ్చేసి కూడా ఆ రోజు అక్కడ కూడా బండ్లపల్లిలో, నార్పల్ మండలం బండ్లపల్లిలో కూడా ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు అది ఒక భారంగా భావించి కేంద్ర ప్రభుత్వం అనేది కూడా భారంగా భావించి బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే ఈ ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఏదో రకంగా ఉపసంహరించుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఆ చట్టాన్ని నీరుగార్చాలని చెప్పి, ఈ ప్రజలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హక్కుని నీరుగార్చాలని చెప్పేసి ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం, 40% వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసుకొని వచ్చేసి కూడా జరగడం చాలా కూడా అత్యంత బాధాకరం, దుర్మార్గమైన చర్య. ఇదంతా కూడా ఎక్కడ కానీ లేదు. అందుకోసమే ఈరోజు జాతీయ ఉపాధి గ్రామీణ పథకాన్ని యథాతథంగా కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. దీనివల్ల ఈ దేశ ప్రజల్లో ముఖ్యంగా కూలీలకు ఉపాధికి కూడా ఒక హక్కుగా పరిగణించేదే కాకుండా ఆడ మగాని తారతమ్యం లేకుండా సమానంగా కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి బిల్లు చేసింది కూడా ఇదే అని కూడా చెప్పక తప్పదు. ఈరోజు దాన్ని నీరుగార్చేదే కాకుండా ఈరోజు 60-40% అంటే రాదు. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఈ జిల్లాలోనే 4 లక్షలకు పైబడి ఉపాధి అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా అంటే మినిమం 100 days. కానీ అనంతపురం లాంటి జిల్లాలో 140 రోజులకు కూడా తీసుకొని పోవడం, ఇవన్నీ కూడా తీసుకొని పోయి దాన్ని కూడా ఈరోజు 125 రోజులు పెంచినామని చెప్పేసి 100 రోజులు. నేను ఒకటే అడుగుతున్నాను ఈ జిల్లాలో అందరికి కూడా, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మీరు ఈ జిల్లాలో ఉపాధి హామీ అనేది పథకం అనేది కూడా మీరు సవరించిన తర్వాత మీరు ఈ జిల్లాలో పెట్టింది కేవలం 12,500. ఈ రాష్ట్రంలో 2,15,000 మందికి మాత్రమే గత సంవత్సరం కూడా ఉపాధి దీని ద్వారా కూడా కల్పించారంటే ఒక జిల్లాలోనే 4 లక్షల మంది అనంతపురం లాంటి జిల్లాలో ఉండే దాన్ని రాష్ట్రమంతా కలిసి కూడా 2,15,000 మందిని మాత్రం చేశారంటే ఎంత నీరుగార్చారు ఇప్పటికి కూడా దీనివల్ల కూడా అర్థమవుతుంది. అందుకోసం దీన్ని యథాతథంగా రావాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా పైన కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు కానీ, అలాగే జనసేన పార్టీ వారు కానీ మీరు తప్పకుండా కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వం చేసేసి యథాతథంగా ఉపయోగించినట్లు. కనీసం నేను చెప్తాను, మొట్టమొదటిగా మన అనంతపురం లాంటి జిల్లాలకి ఎగ్జామ్ ప్రారంభించారో ఆ జిల్లాలకైనా ఇదో ఈశాన్య రాష్ట్రాల్లో ఎలా అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు, కనీసం ఈ జిల్లాలకన్నా అంటే ఇంతకంటే అన్యాయం చేసిన వారు దుర్మార్గమైన చర్య కూడా మరొకటి లేదని చెప్పేసి కూడా మేము ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో రామకృష్ణ గారు కావచ్చు, అలాగే ఈశ్వరయ్య గారు, అలాగే పంజాబ్ రాష్ట్ర వ్యవసాయ కూలీల యొక్క అధ్యక్షులు గోరా గారు వారి నాయకత్వంలో ఉన్నదాన్ని మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరూ కూడా పూర్తిగా కూడా సంఘీభావం కూడా మేము చెప్తా ఉన్నాం. నేను నాతో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు, అలాగే మాజీ మంత్రి సైజానాథ్ గారు, అలాగే ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ఇంకా తదితర నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. మా పూర్తి సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ మీటింగ్కు మొట్టమొదటి దీన్ని ప్రారంభించిన మీటింగ్కి బల్లబల్లో చేసిన దానికి నేనే దాన్ని ప్రిసైడ్ కూడా చేసి పార్లమెంటు సభ్యునిగా ప్రిసైడ్ కూడా చేశాను కాబట్టి చట్టంలో ఇవన్నీ కూడా తెలుసుకొని చేస్తున్నాం. ఆ పొద్దు అదేమి ఆసామసిగా రాలేదు. ఆ రోజు మేము పోరాటాలు ముఖ్యంగా 99 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రంలో మరి జిల్లాలో నెలకొన్న పరిస్థితులు అన్నీ కూడా మేము కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అలాగా ఒక ఏకాభిప్రాయం ఉన్న పార్టీలు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అనేకమైన పోరాటాలు చేశారు. కాబట్టి ఇటువంటి చట్టం రావడం, దానికి తోడుగా కూడా అనంతపురం జిల్లాలో దీన్ని ఎందుకు చేయాలని చెప్తే ఆ రోజు నెలకొన్న పరిస్థితులు, ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నట్లు దేశంలోనే ఎక్కడ కానీ ఇన్ని వలసలు ఉపాధి కోసం అలాగే రైతుల యొక్క ఆత్మహత్యలకు లేవు కాబట్టి ఇక్కడే దానికి కూడా ప్రారంభించడం కూడా జరిగింది. దీన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తారు. తీసుకోవడం ఆ రోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కారణమైతే మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని మరీ ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్న రాజశేఖర క్యాబినెట్ వ్యవసాయ రఘువీరెడ్డి గారు ఈ జిల్లా వాసి
ఇప్పుడు అందరూ కూడా చొరవ తీసుకునే ఈ నార్పల్మలో బండ్లపల్లిలో కూడా ఇవన్నీ కూడా ప్రారంభం చేశారు. కాబట్టి వెంటనే పునరుద్ధరించాలి యథాతథంగా. ఆ రోజు పార్లమెంటు చట్టం చేసి మొదలు ప్రారంభించారు, దాన్ని అలాగే పునరుద్ధరించాలని చెప్తుంది. ఈరోజు సిపిఐ వాళ్ళు తీసుకున్న దానికి సంపూర్ణమైన సహకారం ఇవన్నీ కూడా చేస్తాం. అదే అంతకంటే ముఖ్యమైనది ఏమంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వానికి నేను మనవి చేసేదంటే ఉమ్మడి ప్రభుత్వం మనవి చేసేదంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీ పైన ఆధారపడి మీ యొక్క సంఖ్యాపరంగా మీ యొక్క పార్లమెంటు సభ్యులతోనే ఈరోజు మోడీ అనేవాడు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి అటువంటిమైనది ఇంతవంటి దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రానికి గ్రామీణ ప్రాంతంలో అంటే పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. వారికి ఉపాధి కల్పించేది ఓ చట్ట రూపంలో ఇచ్చిండేది, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన దాన్ని ఈరోజు దీన్ని నీరుగారుస్తా అంటే మీరు దానికి జైజేలు పలకడం లేకపోతే దానికి మద్దతు పలకడం, మీరు వంతు పలకడం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకొని వెంటనే కూడా చేయాలని చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చినట్టు కనీసం మన రాష్ట్రానికైనా ఎగ్జామ్షన్ తెచ్చుకోవాలా, లేకుంటే నువ్వు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి కూడా ఈరోజు అర్హత కూడా కోల్పోతారు పేద ప్రజలు చెప్పడానికి కూడా చెప్పిస్తుంది.